నమస్తే. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా రాశి ఫలాలు గ్రహచార రీత్యా ఏ రకంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామా? మరి అందరు రెడీయా? సెప్టెంబర్ నెల ఎలా జరుగుతోంది అందరికీ, అండ్ ఏ రకంగా చక్కగా మీకు మంచి మంచి రిజల్ట్స్ వచ్చాయి అనేది కూడా మాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి అండ్ ఫీడ్బ్యాక్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ అక్టోబర్ నెలలో రాశి ఫలాలు కనుక మనం చూసినట్లయితే మారుతున్న గ్రహాల రీత్యా, మారుతున్న గ్రహ సంచార రీత్యా కూడా అన్ని క్షేత్రాల్లో అంటే హెల్త్, ఎడ్యుకేషన్, లవ్ అండ్ రొమాన్స్, మ్యారేజ్, కెరియర్ అండ్ బిజినెస్ ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో జనరల్గా నేను అడ్రస్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే పాపులేషన్కి జనరల్గా టచ్ అయ్యే ఈ ఆస్పెక్ట్స్ ఇవే కాబట్టి మనకి. సో ఈ ఆస్పెక్ట్స్లో మనకి ఎటువంటి ప్రభావాలు మనకి రాబోతున్నాయి అనేది మనం ఇక్కడ ఖచ్చితంగా తెలుసుకుందాం. తులారాశి వారికి అక్టోబర్ నెలలో గోచార రీత్యా మీకు ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందామా? మరి ఇంకెందుకు ఆలస్యం, రండి. గ్రహాలన్నీ కూడా ఎటువంటి చకచక బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయి మీకు అనేది ఆనందంగా ఆహ్లాదంగా అందరం కలిసి మాట్లాడేసుకుందాం. తులారాశి వారికి మీ రాశి అధిపతి శుక్ర భగవానుడు కేతుతో కలిసి లాభస్థానంలో గోచారం, తర్వాత గురు భగవానుడు భాగ్యస్థానంలో, శని భగవానుడు షష్టమ స్థానంలో, రాహు పంచమంలో, రవి బుధులు ఇద్దరు కూడా వ్యయ స్థానంలో 12వ స్థానంలో, కుజ భగవానుడు మీ రాశి అందే సెప్టెంబర్ 13 నుంచి గోచారం చేయడం జరుగుతోంది. హెల్త్, సెల్ఫ్, ఇండివిజువల్ పర్సనాలిటీ, ఇమ్యూనిటీ, మీరు మీ పర్సనాలిటీని కండక్ట్ చేసుకునే విధానం చూసినట్లయితే కాన్ఫిడెన్స్ చాలా చక్కగా పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్, మన్ననలు పెరుగుతాయి. మాది హెల్త్ అన్నావు, జీవిత భాగస్వామికి వెళ్ళిపోయావేంటి? సింపుల్ అండి. ఒకటి, మనిషి ఆనందంగా ఉన్నప్పుడు సగం రోగాలు పోతాయి, సగం ఏమిటి పూర్తిగా పోతాయి, అంతేనా? సో ఇక్కడ ఏంటంటే జీవిత భాగస్వామి కానీ ఇంకా వివాహం కాని వాళ్ళకి ఎవరితో అయితే వాళ్ళకి అటాచ్మెంట్ ఉందో వాళ్ళ యొక్క మన్ననలు కానీ వాళ్ళ యొక్క సపోర్ట్ కానీ వీళ్ళకి బాగా పెరుగుతుంది. అటువంటప్పుడు వీళ్ళ మానసిక స్థితి అనేది చాలా చాలా ఆహ్లాదంగా, సుఖంగా, టెన్షన్ లేకుండా, స్ట్రెస్ ఫ్రీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆ రకంగా ఉంటూ మీ కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా పెరగడం చేత ఇక్కడ ఏముంటుందంటే అంటే లైఫ్ అంతా చాలా ప్రశాంతంగా ఉంది, ఎటువంటి ఇష్యూస్ అనేవి లేవు అనే మంచి బ్యూటిఫుల్ స్టేట్ ఆఫ్ లైఫ్కి, స్టేట్ ఆఫ్ మైండ్కి మీరు రాగలుగుతారు. సో ఇక్కడ సకల వ్యాధి నివారణ జరిగిపోయినట్టే ఒక రకంగా. ఏదొచ్చినా సరే తట్టుకుంటాను అనే ఆస్పెక్ట్లో మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఆ మనిషే సగం బలం అనే కాన్సెప్ట్తో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాస్త జలుబు, దగ్గు అటువంటి విషయాల్లో కాస్త వర్షానికి తడవడం ఒక్కొక్కసారి అటువంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వర్షాకాలం అని కాదు, ఎందుకంటే శుక్ర భగవానుడి యొక్క చూపు కూడా అట్లాగే ఉంది కాబట్టి, రైట్? సో ఇక్కడ ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే పంచమ స్థానాన్ని చూస్తాం కాబట్టి శని భగవానుడు అవుతారు మీకు. శని భగవానుడి యొక్క షష్టమ స్థానంలోనే వక్రగతిలోనే ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏముందంటే ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఎట్లా అయినా కాస్త బాగుంటుంది. అట్ ద సేమ్ టైం బాగుంటూనే ఒక్కొక్కసారి ప్రొకాస్టినేషన్ ఉంటాయి. అంటే ఏదైనా స్కిల్స్ అండ్ సర్టిఫికేషన్ నేర్చుకుందాము అని అనుకున్నప్పుడు కాస్త డిలే అవ్వడం, లేకపోతే ఏదైనా లవ్ మ్యాటర్లో ఏదైనా మాట్లాడదాం అనుకున్నప్పుడు భయం కానీ ఏదన్నా కాస్త దానికి లోబడ్డం, కొంచెం వెనకంజ వేయడం, ఇలాంటివి జరుగుతుంటాయి. అట్ ద సేమ్ టైం లవ్ మ్యాటర్స్లో బాగా బాండ్ అనేది ఇద్దరికి పెరుగుతుంది. ఇరువురు కూడా చాలా చక్కగా ప్రేమగా, అనురాగంతో, చాలా ఆప్యాయంగా పెరిగిన బాండ్స్తో, స్ట్రెంగ్త్ అండ్ బాండ్స్తో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే సప్తమ స్థానాన్ని చూస్తాం కాబట్టి కుజ భగవానుడు వచ్చి మీ రాశి అందే సంచారం చేస్తున్నారు కాబట్టి డీపర్ బాండ్స్, డీపర్ అటాచ్మెంట్ చాలా చాలా పెరుగుతాయి. ఇక్కడ మీ లైఫ్ పార్ట్నర్ ఆల్రెడీ ఉన్నట్లయితే, పెళ్ళి కాని వాళ్ళకి ఎవరితో అయితే మీకు వివాహం కానున్నదో వాళ్ళతో బాగా బాండ్స్ పెరగడం లాంటివి జరుగుతాయి. అంటే ఒక భార్యాభర్తల రిలేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, ఎంత అన్యోన్యంగా ఉంటుందో, ఎంత ప్రేమగా ఉంటుందో, మధురంగా ఉంటుందో అంత మధురంగా మీ రిలేషన్ అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఆ దోవలో ఇదంతా కూడా మీకు నడుస్తున్న మ్యాటర్ అంతా కూడా అట్లాగా దారితీస్తుంది. మీకు కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే బుధ భగవానుడు, చంద్ర భగవానుడు నవమ దశమాధిపతులు అవుతారు కాబట్టి ఇక్కడ బుధుడు రవితో పాటు వ్యయస్థానంలో ఉన్నారు కాబట్టి కాస్త 1-2 రోజులు కొంచెం ఉద్యోగరీత్యా దూరంగా ఉండడం, ఇంటికి దూరంగా ఉండడం, ఫ్యామిలీకి దూరంగా ఉండడం జరుగుతుంది. 1-2 రోజులు, 2-3 మహా అయితే
ఇంకా అంతకంటే ఎక్కువగా అయితే అక్కర్లేదు. కానీ ఆ వ్యవధిలో, ఈ మొత్తం వ్యవధిలో బుధ భగవానుడు ఇక్కడ వ్యయస్థానంలో ఉన్న వ్యవధిలో ఇక్కడ ఏంటంటే ఎవరో బాసెస్ సపోర్ట్, బాసెస్ పొజిషన్ మీరు తీసుకోవడానికి కాస్త దూరంగా వెళ్ళడం ఆ 3-4 రోజులు. ఆ తర్వాత అది కాస్త అయిపోయి సక్సెస్ఫుల్గా మళ్ళీ వెనక్కి రావడం జరుగుతుంది. కొత్త ఆపర్చునిటీస్ తీసుకోవచ్చా? ఇది టైం కాదండి. ఖచ్చితంగా ప్లీజ్ వెయిట్ అవుట్ అంటాను నేను. బట్ అక్టోబర్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, ఎండ్ ఆఫ్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ స్టార్టింగ్లో మీరు చక్కగా ఆపర్చునిటీస్ అనేవి తీసుకుని ముందుకు వెళ్ళడానికి సదావకాశాలు అయితే కనపడుతున్నాయి. మీకు మీ ఇండివిజువల్ చార్ట్స్ మీద మీకు అవగాహన కావాలంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇండివిజువల్గా మీరు జన్మ జాతకాలు అందరూ కూడా అన్ని రాసుల వారు ఇండివిజువల్గా మీ జన్మ జాతకాలు, ఇప్పుడు ఇవన్నీ మేము చెప్పేవి జెనరిక్గా చెప్పేవి. మీ జన్మ జాతకం ఏంటి, మీ కుండలిలో మీ లగ్నం ఏంటి, లగ్నానికి సంబంధించిన మీ రాశిలో మీ జన్మ కుండల్లో మీకు ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, ఎక్కడ గోచరిస్తున్నాయి, మీ లగ్నరీత్యా మీకు ఎలా ఉంది, దాని పరంగా మీకు ఇంకా రిజల్ట్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ జెనరిక్ ఆస్పెక్ట్స్ అన్నిట్లో కూడా మీకు ఉన్న క్వశ్చన్స్కి ఏ డేట్స్లో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే మంచిది అనేవి చూపించుకోదలుచుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీరు కాల్ చేసి చక్కగా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శుభం భూయాత్. ఫైనాన్షియల్గా చాలా సంవత్సరాల నుంచి ఇరుక్కుపోయామండి. ఫైనాన్షియల్గా చాలా సంవత్సరాల నుంచి ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వడం లేదు, డబ్బు చేతికి రావాల్సినది కూడా రావటం లేదు. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్లో, భూమి ప్రాపర్టీస్లో కానీ, భూమికి సంబంధించిన ఇతరోత్తర ప్రాపర్టీస్లో కానీ తగాదాలు, కుటుంబ సభ్యులతో తగాదాలు, లేకపోతే మాకు రావాల్సింది లేదు, ఒకప్పుడు బాగా బతికాం కానీ తర్వాత ఇంకేదో రకంగా పరిస్థితులు కాస్త మారాయి, కొంచెం నెగిటివ్గా వద్దు, కాస్త మారాయి ఏదో కొంచెం అలాంటివి. అప్పుడు ఇంకా చాలా చక్కగా మీరు బాగా ఫైనాన్షియల్గా ఎదగాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అని అంటే, ధనియాలు ఉంటాయి కదండి, ధనియాల్ని చక్కగా మీరు ఏదైనా కాస్త తడి మట్టిలో మీరు నాటేసేసేయండి. కొద్ది రోజుల్లోనే మొలకలు వచ్చేస్తాయి. ఆ మొలకల్ని కాస్త పెంచండి, ఆ ఎదగడం చూడండి. ఎన్ని రోజులు చూస్తారు? ఒక వారం రోజులు, ఒక 40 రోజులు అట్లా చూస్తూ ఉండండి. 15 రోజుల నుంచి 30 రోజుల వరకు అయితే తేడా కనపడుతుంది. ఆ 15 రోజుల నుంచి 30 రోజుల వరకు తేడా కనిపించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ ధనియాల యొక్క మొక్కల యొక్క ఆ పాట్స్ ఉంటాయి కదా, ఆ పాట్స్ని తీసుకెళ్ళిపోయి ఆ మొక్కలతో పాటుగా మీరు ఏదైనా ప్రవహించే నీటిలో వేసేసేయండి. ప్రవహించే నీటిలో వేసేసిన తర్వాత దాన్ని మళ్ళీ అదే ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేసుకోండి. ఇలా ఎన్నాళ్ళు చేయాలి? ఖచ్చితంగా ఒక 11 నెలల వరకు చేసుకోండి. ఇలా 11 నెలల వరకు చేసుకుంటే మీకు రావాల్సిన డబ్బు అందడం దగ్గర నుండి మీకు ఉన్న భూమి తగాదాలు కానివ్వండి, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ యొక్క తగాదాలు కానివ్వండి, అన్నదమ్ముల మధ్యలో తగాదాలు కానివ్వండి, ఆస్తిపాస్తుల కోసం ఈ పెద్దవాళ్ళు కొట్టుకోవడం కానివ్వండి, ఏదైనా సరే అవన్నీ కూడా ఖచ్చితంగా తీరిపోయి మీకు రావాల్సిన డబ్బు అంతా వస్తుంది. తర్వాత మళ్ళీ చేసుకుంటూ ఉండొచ్చా? చేసుకోవచ్చు, కానీ ఊరికినే మన మొక్కల్ని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ధనియాల్ని ఎందుకు వాడుతున్నాం? ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్రాప్ కాబట్టి, అది చాలా త్వరగా పెరుగుతుంది కాబట్టి, అది అంత త్వరగా పెరుగుతుంది కాబట్టి అంత త్వరగా మన డబ్బు యొక్క పరిస్థితి కానివ్వండి, మన డబ్బు యొక్క నిల్వ చేసుకునే ఆ గుణం కానివ్వండి, లేకపోతే ఆ శక్తి కానివ్వండి మనకు కూడా పెరగాలని చెప్పి మనం ఇక్కడ ఈ రెమెడీ చేస్తున్నాం. సో ఖచ్చితంగా మినిమం ఒక 11 నెలలు ఏ రోజు మొదలు పెట్టాలని ఏం లేదండి. అమావాస్య రోజు కూడా మొదలు పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. మంగళవారం ఒక్క రోజు మొదలు పెట్టద్దు, ఎందుకంటే మళ్ళీ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఎప్పుడు చేస్తాము? మళ్ళీ పరిస్థితి మారితే చేస్తాం. ఎందుకు కోరుకోవడం? శుభంగా చేసుకోండి. మంగళవారం మంగళప్రదమైన రోజే. కాకపోతే ఏంటంటే తీర్చేసేవి ఏమన్నా ఉంటే మంగళవారం చేయాలి తప్ప పెంచుకునేది ఏమన్నా ఉంటే మాత్రం అలా చేయాల్సిన అవసరం లేదు. శుభం భూయాత్.